ఈరోజు గడ్డి కట్టలు వేసుకురావాలి. పొద్దున కామెడీ దగ్గర వచ్చినాం, లేట్ అయింది ఇప్పటికే. గడ్డి కట్టలు మొయ్యంగా ఇక వీడియో తీయలేను. ఇక పోయేటప్పుడు తీసిన లోడ్ ఎక్కువైంది, జరుగుతులేదు బండి. ఇక మావాడేమో అలా ఆడుతుండు బండి, మా అన్నగాడే, ఇంకోటి కూడా కాదు. అప్పుడు తీస్తుండు, నా ముఖం మొత్తం ఇట్లా గుంజుకు వచ్చింది, చేతులు వస్తున్నాయి. ఇక పోయి పాలు విండుతున్నావు, ఏం చేస్తున్నావు? ఏమో దోషానికి అయితే ఫోన్ చేసి చెప్పిన, సరే దారా పాలు విండి నీకు నాతో రైతులు అని చెప్పిన. సరే వస్తా అన్నాడు. ఇదేమో జరుగుతులేదు బండి, మెల్లగా మెల్లబోతుంది. కొంచెం ఆగానే ఆయన పయ్య గాలలో వేసింది ముంగటి పయ్య. ఇక బండిని మెయిన్ రోడ్కి పెట్టి ఇక మేము తిన్నాం. ఇక అంటే పొద్దుగాల నుంచి ఏం తినలేమని ఇక బిర్యానీ తెచ్చుకున్నాం, తిన్నాం. తిని పోవాలి, టైం అవుతుంది, ఇప్పటికి లేట్ అయింది. మెయిన్ రోడ్కి ఎక్కేదాకా బూలు ఉండే, ఎందుకంటే గడ్డి కట్టలు ఉన్నాయి కదా, పడితే ఇబ్బంది అవుతుందని. ఇక ఒక్కొక్కరు మొక్కలు అయితే గుంజుకు వచ్చినాయి, ముఖం వాడిపోయినట్టు అయింది. నీళ్ళు ఇక తాగుడే తాగుడు, దగ్గర 7 లీటర్లు తాగినాము ఒక 2 గంటలల్లా. అయినా దూపాడుతుంది. ఆరామ్సే తినుకుంటూ వండుకోలేం మేము. ఈ బల్లని ఆవలం తెచ్చుకొని గడ్డి మోసుడు, ఎండలో పని చేసుడు అవుతుంది. లేకపోతే తింటుంటిమి పంటుంటిమి. ఇక వీడిని తోలుకొని పోయినాం. నేను గడ్డి కట్టలు మోయలేను, వీడు మంచి మోసిండు, నాకంటే ఎక్కువ మంచి మోసిండు. ఇక కామెడీ రైల్వే స్టేషన్ కాడ గేట్ పడ్డది, ఆడ అయినాము. ఆడ కొంచెం బూలేయండి, పైన మనం తాకుతేమో అని తాగలేవు. ఆడికి మెల్లగా ఇంటికి వచ్చినాము. తర్వాత రైతులు వాడేసిండు పాపం, నాకంటే చిన్నోడు కానీ గట్టోడే. మొత్తం కట్ట మొత్తం వాడేసేసిండు. ఇక ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.